హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రేణి. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కూరగాయల తోటకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వస్తున్నారా? మరి ఈ మధ్య అంతా కూరగాయల తోటకి వెళ్ళటం అవ్వలేదండి. అంటే అలాగని తోటను వదిలేదు. రోజు ఎవరో ఒకరు వెళ్ళి నీళ్లు పెట్టేయడం, అలాగే ఏ గోంగూర ఏ దోసకాయ పండితే అది పట్టుకుని వచ్చేయడం చేసాను తప్ప దానికి సంబంధించి మేము ఎటువంటి కేర్ తీసుకోలేదు అనమాట. ఎందుకంటే అప్పుడు అంత హడావిడిలో ఉన్నాం. ఇది ఓల్డ్ వీడియో అండి, ఇప్పుడు ప్రజెంట్ వీడియో కాదు. నేను చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను కనుక అప్పటి నుండి వీడియోలు మీకు పెడుతున్నాను అనమాట. ఒకరోజు ఉదయాన్నే వెళ్ళి చూసినప్పటికీ అక్కడ తోట లేదండి, అడవి ప్రత్యక్షమైంది. బాబాయ్ ఎంత గడ్డి పెరిగిపోయిందంటే ఆ గడ్డిలో పాములే ఉంటాయో పురుగులే ఉంటాయో తేళ్ళు ఉంటాయో అర్థం కాదు. మిగతా మొక్కలన్నీ అందులో కలిసిపోయాయి అనమాట. అసలు మిగతా మొక్కలు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియలేదు. ఇంకా వీటిని అన్నీ మనం జన్మభూమి కార్యక్రమం మొదలు పెట్టాలి, బాగా పట్టించుకోవాలని అనుకున్నాం అనమాట. సో ఇంకా ఉదయాన్నే వెళ్ళాం కదండి, మొక్కలు శుభ్రంగా నీళ్ళు అది పెట్టేసాము. పెట్టిన తర్వాత ఇంటికి వచ్చేసాము. సాయంత్రం ఇంకా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయాం అనమాట. ఈలోగా నేను చేసిన పని ఏంటంటే చాలా మొక్కలకి పురుగు ఉందనమాట. అందుకని ఏం చేశానంటే శుభ్రంగా కుంకుడుకాయలని ఉడికించేసాను. ఆ రసాన్ని తీసి పట్టుకొని వెళ్ళిపోయాను. అలాగే స్ప్రేయర్ కూడా తెచ్చుకున్నానండి. నేనైతే ఇంకా పెద్ద స్ప్రేయర్ కొనలేదు, నేను త్వరలో కొనుక్కోవాలి. కాకపోతే ఏంటంటే మట్టి ద్రావణం కూడా వాడతాం కనుక ఆ హోల్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి కనుక ఎటువంటిది స్ప్రేయర్ కొనుక్కోవాలనేది నాకు ఇంకా ఐడియా లేదు. సెర్చింగ్లో ఉన్నాను. మీ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్లో తెలియపరచండి. సో నేను ఇంట్లో మన బాల్కనీలో వాడుకునే చిన్నది ఉంటుంది కదా స్ప్రేయర్, దాంతో పని కానిచ్చేద్దామని చెప్పి ఇప్పుడు ఇంకా చిన్న చిన్న మొక్కలే కదని అది పట్టుకొని వచ్చాను అనమాట. అలాగే కుంకుడు రసంలో నీళ్ళు ఎక్కువగా వేసి డైల్యూట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే శుభ్రంగా ఎక్కడెక్కడైతే పురుగు పట్టిన మొక్కలు ఉన్నాయి వాటి అన్నిటికీ కూడాను ఈ కుంకుడు రసాన్ని స్ప్రే చేసేసాను. మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు మేము బూడిద జల్లుకున్నామండి. ఆల్రెడీ పెద్ద బకెట్ బూడిద మేము స్టోర్ చేసి ఉంచుకున్నాం అనమాట. ఎప్పుడు వంకాయ మొక్కల్లో పురుగు కనిపించినా కూడా వెంటనే బూడిద జల్లేసి ఆ మొక్క ఆకులన్నీ పీకేస్తే వాళ్ళం అనమాట. మధ్యలో ఒకటి రెండు సార్లు వేసినప్పుడు వర్షం పడింది, వెంటనే పోయింది. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువగా అనిపించిందని ముందు కుంకుడు రసం వేశాను. యాక్చువల్గా ఎక్కడైనా పురుగు ఉంది అంటే మాత్రం బెస్ట్ రాంబాణం ఏమిటి అంటే మట్టి ద్రావణం. మీకు ఇది ఆల్రెడీ నేను బోర్ తవ్వుతున్నప్పుడు చెప్పాను కదా, బోర్ లోపల అడుగున ఉన్న మట్టి బయటకు వచ్చినప్పుడు వేస్ట్ చేసుకోకండి, దాచుకోండి. నేను కూడా దాచుకున్నానని అది దాచుకున్నాను. అయితే ఎందులో దాచుకున్నాను అంటే నాకు రెడీగా ఏది దొరకకపోవడం వల్ల బియ్యపు కవర్లో దాచాను అనమాట. అదేంటంటే ఎండకి కొంచెం పొట్టికిపోయినట్టుగా అయింది. దానికి తోడు ఏంటైందంటే ఈ గడ్డి బాగా పెరిగిపోయింది అనమాట. ఆ పొట్టికిపోయిన మట్టి అంతా కింద పడిపోయింది, దాని మీద నుంచి గడ్డి వచ్చేసింది. ఇప్పుడు అది ఎక్కడుందో మేము కనుక్కొని తీయాలి. అందుకని నేను కుంకుడు రసాన్ని ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. అది కూడా బాగా డైల్యూట్ చేశాను అనమాట. అయితే ఆ మట్టి అయితే మాత్రం పోలేదంటే గడ్డంతా తీసేసిన తర్వాత ఆ బంకమట్టి లాగే ఉందనమాట. కింద మామూలు మట్టి ఉంది. దీనికి దానికి డిఫరెన్స్ తెలుస్తోంది. దాన్ని మళ్ళీ మేము జాగ్రత్త చేసుకున్నాంలేండి. తర్వాత చూసారు కదా, మొత్తం గడ్డంతా పెరిగిపోయింది. అయితే గడ్డి తీసుకుంటూ కూర్చుంటే ఈ మొక్కలు పాడైతే కనుక అన్ని మొక్కల మీద, ముఖ్యంగా వంకాయ మొక్కలు, ఈ చిక్కుడు మొక్కలు, వీటి మీద కొంచెం పురుగులా కనిపించింది అనమాట. అందుకని కుంకుడు రసం వేసేసాను. అయితే గార్డెన్లో ఇంత గడ్డి చూసి ఈ మధ్య గార్డెన్ చేయాలనుకునే వాళ్ళు వెనకంజ వేయకండి. అంటే మీకు తెలియదని కాదు, కానీ ప్రత్యక్షంగా గడ్డిని చూస్తే అబ్బో ఇంత గడ్డి పెరిగిపోతుందా, చేయడం కష్టమని వెనకంజ వేయకండి. అంటే నేనెందుకు ప్రతిదీ చూపిస్తున్నానంటే ఎంత పని ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది అనేది కూడా మీకు చూపించాలి కదా. అరచేతిలో వైకుంఠంలాగా మొత్తం నీట్గా చేయించేసిన తర్వాత ఉత్త పువ్వులు పళ్ళు చూపించడం కాదు. ఇప్పుడు నేను వీడియోలు పెట్టడం చాలా లేట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ నేను మీకు చూపించాను అనుకోండి, గార్డెన్ చాలా నీట్గా చాలా అందంగా ఉంది. అప్పుడు ఏమనుకుంటారా, చాలా బాగుంది అనుకుంటారు. కానీ ఎంత కష్టపడ్డాము, ఎంత గడ్డి పెరుగుతుంది, సాధక బాధకాలు కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో అప్పటి వీడియోని నేను కంటిన్యూ చేసే ఉద్దేశంతో ఆ వీడియో పెడతాను అనమాట. ఇలా మొత్తానికి అంతా స్ప్రే చేసేసామండి. అలాగే కొన్ని కన్నాలు పడిన ఆకులు, పుచ్చిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసాము. ఇక మన్నాటి నుంచి ఎవరికి వీలుంటే వాళ్ళు ఉదయం కొంతమంది, సాయంత్రం కొంతమంది అలా వచ్చి కొద్దిగా మడి క్లియర్ చేసుకుందాం. ఒక్కొక్క మడి అలా పెట్టుకుందాం. ఎంత వీలైతే అంత చేద్దాం. వీలు కానప్పుడు అప్పుడే కావాలంటే మనిషిని పెట్టుకుందాము. అంటే ఒంటికి కూడా మంచిది కదా అనే ఉద్దేశంతో అనుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ అంటే అడవిలో మారిపోయిన మా కూరగాయల తోట తిరిగి తోటగా ఎలా మారింది అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చూపిస్తాను. అంతవరకు ఉంటానండి. నమస్తే.